బ్యాక్ రూమ్స్. మా ఫ్రెండ్ ఈ సినిమా చూసి పిచ్చి పిచ్చి అయిపోతాడనేసి నేను చూడడానికి వెళ్ళాను మామ. అయితే ఇది ఒక స్కైఫై సైకలాజికల్ హారర్ సినిమా అనమాట. ప్రజెంట్ ఇది థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. హెచ్బిఓ మ్యాక్స్లో త్వరలో రాబోతుందని టాక్. తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ లేదు, కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉంది. రన్ టైం వచ్చేసి 110 minutes మామ, అంటే దగ్గర దగ్గర 2 hours ఉంటుంది అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు మామ, ఇది R rated మామ. సో పిల్లల్ని అయితే తీసుకెళ్ళకండి, అడల్ట్స్ చూడడం బెటర్. సినిమా చూసిన తన ఒపీనియన్ అడిగితే, ఈ సినిమాని కేన్ పెర్సోనస్ అని ఒక 20 ఏళ్ళ కుర్రోడు ఈ సినిమాని తీసాడు మామ. A24 వాడి దగ్గర $10 million బడ్జెట్ తెచ్చుకొని మరి ఈ సినిమా తీసి ప్రపంచాన్ని ఊపేశాడు. మనం ఆ వయసులో ఇంకా బ్యాక్లాస్ క్రియేట్ చేయడానికే తంటాలాడుతున్నాం మనం. అయితే సినిమా అయితే ఒక విజువల్ ట్రిప్ అని చెప్పొచ్చు మా. కానీ కొంతమందికి అయితే ఈ సినిమా నచ్చకపోవచ్చు. చాలా స్లోగా, పేసింగ్ మాత్రం చాలా స్లో అనిపించవచ్చు. ముందు స్టోరీలోకి వెళ్తే, క్లార్క్ అని ఒక ఫెయిల్డ్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. వాడి జీవితంలో అసలు దరిద్రం ఎక్కువ. పెళ్ళం పోయింది. ఈడేమో వాడు సంక్రాంతిమైన ఫర్నిచర్ స్టోర్లో బేస్మెంట్లో తొంగని ఉంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక మెరిసే ఒక డోర్ లాగా బేస్మెంట్లో కనబడుతుంది అనమాట. మనోడు కాసాక కణంలో దూరిపోతాడు. అంతే, మన లోకాన్ని వదిలేసి వేరే లోకానికి పోతాడు. అక్కడ చూస్తే అంత ఇల్లు కార్పెట్లు, ట్యూబ్ లైట్లు గిలగలా కొట్టుకుంటూ ఉంటాయి. అది చూడడానికి మన ఓల్డ్ SBI బ్యాంక్ బేస్మెంట్లో ఉంటుంది. అయితే అక్కడ జరిగిందంతా మనోడు చూసేసి వాళ్ళ థెరపిస్ట్ అయిన మేరీకి చెప్తాడు. ఆమె అనుకుంటుంది, సొల్లుగాడు అంతా సొల్లు చెప్తున్నాడు, మనోడు తాగేసి వచ్చినట్టు ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది. అయితే కొన్ని రోజులు ఇక్కడ కనపడకపోయేసరికి మన మేరీ కూడా అన్ని ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, దానికి మన ప్రపంచానికి లింక్ ఏంటి, అసలు బ్యాక్ రూమ్స్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ సినిమా ఒకసారి స్క్రీన్ మీద చూడాల్సిందేమో పక్కగా. ముందు నెగిటివ్స్ మాట్లాడితే, సినిమా పేసింగ్ చూస్తే మీకు పక్కా లాగ్ అనిపిస్తుంది మామ. ట్రాఫిక్ లాగిపోయిన ఆర్టీసీ బస్సు లాగా జిడ్డు వెళ్తుంది. క్లైమాక్స్ ఏమవుతుందరా అని అనుకుంటే మనం డైరెక్టర్ మన గాలికి వదిలేస్తాడు అనమాట. నాకు తెలియదురా, మీరే ఏదో ట్వీట్ చేసుకోండి అన్నట్టుగా ఓపెన్ ఎండింగ్ ఇచ్చి వదిలేస్తాడు క్లైమాక్స్కి. అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత ఈ సినిమా ఎందుకు తీసారో తెలియని పజిల్లాగా అనిపిస్తుంది మా మనకి. పాజిటివ్స్ మాట్లాడితే, సెట్ డిజైన్కి ప్రాణం ఇచ్చేశారు. 30,000 square feet ఫిజికల్ సెట్ వేశారు మామ. చాలా బాగా అనిపించింది అది. మన ఊళ్ళో పెద్ద ఫంక్షన్ హాల్లో కూడా ఎంత పెద్దగా ఉండవు మామ. ఆ ట్యూబ్లైట్ సౌండ్, అంబియన్స్ చూస్తే నిజంగానే మనం లోపలికి దూరిపోయామనే భయం వేస్తుంది. చాలా ఇమ్మర్సివ్గా మాయ చేసాడు, పర్లేదు, బాగా అనిపించింది అది. యాక్టింగ్ విషయానికి వస్తే మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా చాలా బాగా తీశారు. వాళ్ళ ఫేస్ చూస్తేనే మనకి ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ క్లియర్ కనబడతాయి మా. బాధ చీప్ జంప్ స్కేర్స్ ఏవి లేకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సైలెన్స్తోనే మన గుండెకాయలు సౌండ్ పెంచాడు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, దయ్యాలు వస్తాయి, మీద పడి రెక్కేస్తాయి, కత్తి పట్టుకొని పొడిచేస్తాయి అనుకుని రక్తపాతం చిందించే జంప్ స్కేర్స్ కోసం వెళ్తే మాత్రం మీరు పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాని కొంచెం బుర్ర పెట్టి స్లో బర్న్ హార్ట్ హౌస్ మూవీస్ ఎవరికైతే ఇష్టపడతారో వాళ్ళు ఓపికతో చూస్తే మాత్రం ఈ సినిమా నచ్చుతుంది మామ. ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ సినిమా కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. ఒక్కసారి నచ్చిందంటే మాత్రం 2 రోజుల వరకు మైండ్ నుంచి పోదామా ఈ సినిమా. సో ఈ సినిమా ముందే చూసినట్టే మీకేమనిపించింది కామెంట్లో చెప్పండి. వీడియో వచ్చి లైక్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.